బీఆర్ఎస్ భవిష్యత్తు ఒక రకంగా ఉంటుంది. తోలు తీస్తాం ఎక్కడికక్కడ. కొన్ని డైలాగులు పేలినాయి. సర్వభ్రష్ట ప్రభుత్వం. ఇవాళ ఏ పరిస్థితి ఉన్నదో రేపు అదే ఉంటుంది. ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాన్నాళ్ళ తర్వాత బయటికి వచ్చి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, ఇది ఒకటి రెండు మాటల్లో చెప్పాలంటే ఆయన వచ్చి మాట్లాడము, కార్యకర్తలకు కొత్త ఉత్తేజాన్ని, శక్తిని ఇచ్చే ప్రయత్నం చేయడం, ఇవి నిన్న జరిగినాయి. ఇక్కడ రెండు అంశాలు ఉండబోతున్నాయి. కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటే బీఆర్ఎస్ భవిష్యత్తు ఒక రకంగా ఉంటుంది. కేసీఆర్ మళ్ళీ 3 నెలలకో 6 నెలలకో ఏడాదికో వచ్చి మాట్లాడుతుంటే కనుక అదే 2-3 నాయకులు ఉంటారు. బీఆర్ఎస్ చుట్టుముట్టు అదే చీకట్లో అలుముకునే సూచన లేకపోలేదు. వాస్తవానికి 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన మాటలు నిర్దిష్టంగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో వారు సాధించిన ప్రగతి, ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదో కూడా కొన్ని విషయాలను రేఖామాత్రంగా కేసీఆర్ స్పృశించి వదిలేసిండు. వారు మరో మాట అన్నారు, 2 ఏళ్ల వరకు వేచి చూసినాము, తెలంగాణకు తీరని నష్టం జరుగుతున్నది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరోక్ష ప్రత్యక్ష ప్రభావాలు ఈ విధానాలను, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ప్రభావితం చేస్తున్నాయి, కాబట్టి ఇక ఊరుకునేది లేదు. అది వారు చెప్పిన మాట. ఈ 2 ఏళ్ళు వేరు, రాబోయే కాలం అంతా వేరు అని ఒక హెచ్చరిక కూడా ప్రభుత్వానికి చేయడం. ఈ ఏడాది దాకా వేరు కాక రేపటి నుంచి వేరే. తోలు తీస్తాం ఎక్కడికక్కడ. వాస్తవానికి ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ విధానాలను, వారు అమలు చేసిన పథకాలను, ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను, విద్యుత్ రంగాన్ని పదే మాట్లాడుతూ రావడం, వారిపైన విమర్శలు చేస్తూ వచ్చింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని విమర్శలు చేసినా సరే మీ సంగతి ఏమిటని ప్రజల నుంచి కూడా స్పందన రాలేదు. ఈ 2 ఏళ్ల కాలంలో కేసీఆర్ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నేరుగా విమర్శ చేయలేదు. ఇప్పుడు ఈ 2 జరిగినాయి. బహుశా ఆయన యూరియా గురించి మాట్లాడము, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడము, ఉపాధి గురించి మాట్లాడము, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడము, ఇవి నిజంగానే తెలంగాణ ప్రజా తక్షణ అవసరాలా? ఇవాళ ఫ్యూచర్ సిటీ లేకుండా కానీ అభివృద్ధి ఆగిపోతుందా? వారేసిన క్వశ్చన్. ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారు 6 గ్యారంటీలు, పాపులర్ స్కీమ్స్ 6 గ్యారంటీలు చెప్పడం, అందులో ఒకటి అమలైంది. తులం బంగారం ఇవ్వలేదు, వారు రైతు భరోసా పేరుతో పెంచిన అమౌంట్ ఇవ్వలేదు, పెన్షన్ల పెంపుదల అమౌంట్ ఇవ్వలేదు, ఆ మొత్తాన్ని ఇవ్వలేదు. ఇవన్నీ కేసీఆర్ ఒకసారి తెలంగాణ సమాజానికి గుర్తు చేసే ప్రయత్నం చేయడం. ఇంతకు మునుపు కంటే సరిగ్గా 2 ఏళ్ల కింద కేసీఆర్ మాట్లాడిన మాటలకు వ్యతిరేక కామెంట్లు కింద అభిప్రాయం వచ్చేది సోషల్ మీడియాలో. ఈసారి ఆయన పట్ల నెగిటివ్ కంటే పాజిటివ్ ఎక్కువ ఉన్నది, అనుకూలత సానుకూలత ఎక్కువ ఉన్నది. కేసీఆర్ ఏం మాట్లాడుతారో వినాలని ఆసక్తి కనబడింది. అందుకే ఒక యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేసిన 1-2 గంటల్లోనే 40,000, 50,000, 1,00,000 వరకు వ్యూస్ వచ్చినాయి. అంటే అర్థం ఏమిటి? కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని ఎట్లా అడగబోతున్నారు? 2 ఏళ్ళుగా మాట్లాడలేదు కదా, ఆగుతామన్నారు కదా, ఆగిన తర్వాత ఆయన విమర్శ ఏమిటి అని ఎదురు చూసిండు. అనుకూలత సానుకూలత బలంగా కనబడుతున్నది కాబట్టి ఈ అనుకూలతను సానుకూలతను మరింతగా తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే ప్రభుత్వం పైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన వారిద్దరిని కట్టడి చేయాలంటే, విమర్శ చేయాలి వారిపైన అంటే కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఆయన ఏదో రూపంలో ఆందోళన కార్యక్రమాన్ని తీసుకొని రాబోయే 2.5-3 ఏళ్ల కాలం పాటు ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటే బీఆర్ఎస్ భవిష్యత్తుకు డోకా లేదు. ఒకవేళ మళ్ళీ ఏడాదికో 6 నెలలకు ఒకసారి వచ్చి మాట్లాడతామంటే కనుక స్టేటస్కో ఉంటుంది. ఇవాళ ఏ పరిస్థితి ఉన్నదో రేపు అదే ఉంటుంది. బహుశా అంతకన్నా భిన్నంగా ఉండకపోవచ్చు. భిన్నంగా ఉండకపోవడమే కాదు, అది తిరోగమనం కూడా కావచ్చునో ఏమో. ఎందుకు? కేసీఆర్ మాట్లాడిన మాటలకు వచ్చే ప్రజాస్పందన వేరు, కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ వచ్చే స్పందన వేరు. ఉండదని కాదు, ఉంటుంది. కానీ కేసీఆర్ అతను ఒక టవరింగ్ పర్సనాలిటీ, తెలంగాణ ఉద్యమానికి నాయకుడు, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి,
ఆయన 9.5 ఏళ్ల కాలంలో అక్కడక్కడ కొన్ని లోపాలు లేవని కాదు, ఎవరిని కలవకపోవడము, వారిపైన జరిగిన ప్రచారము, దానికి ఆయన స్పందించకపోవడము, వీరు ఎవరిని పట్టించుకోరనే ఒక భావన కలగడము, ఇవి ఆయన పట్ల వచ్చిన వ్యతిరేక పవనాలు. వాటికి ఆయన ఎట్లా క్లారిఫై చేసుకుంటే కాలమే సమాధానం చెప్తారు కొన్నింటికి. ఇవాళ కాలం అన్నారు, 2 ఏళ్ళు వచ్చింది. అంటే మీకు ఇవాళ బీఆర్ఎస్కి వచ్చిన అనుకూలతను మరింత అనుకూలంగా మలుచుకోవడానికి ఇవాళ నుంచి మొదలుకొని వారి మాటల్లో చెప్పాలంటే ఈ 2 ఏళ్ళు వేరు, రాబోయే కాలం వేరన్నారు. కాబట్టి రాబోయే కాలం వేరెట్లనో కేసీఆర్ చూపించాలి. ఎట్లా వేరు, ఏ కార్యక్రమం తీసుకొని ప్రజలకు వెళ్ళబోతున్నారు, ప్రజలకు ఏ సందేశం ఇవ్వబోతున్నారు, భారతీయ జనతా పార్టీ మునుపటి కంటే విస్తరించేందుకోసం బలపడేందుకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట అన్నారు, కేసీఆర్కు గతమే ఉంటుంది తప్ప భవిష్యత్తు ఉండదు అన్నారు. మరి భవిష్యత్తు ఉండదు అనుకున్నప్పుడు ఎట్లా భవిష్యత్తు ఉండాలను? కేసీఆర్ తాను వస్తేనే తప్ప, తాను ప్రజాక్షేత్రంలోకి వెళితేనే తప్ప శ్రేణులకు బలమైన నమ్మిక వచ్చే సూచన లేదు. ఎందుకంటే వారు కేసీఆర్ వస్తే ఆయన మాట్లాడే తీరు కానీ, చాన్నాళ్ళ తర్వాత కేసీఆర్ మాట్లాడే మాటలకు పంచులు అక్కడక్కడ కొన్ని పంచులు పడినాయి, కొన్ని డైలాగులు పేలినాయి. సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వముల భ్రష్టమైంది. కాబట్టి ఇది ప్రజలను ఆకట్టుకునే ఒకనొక ధోరణి మళ్ళీ బీఆర్ఎస్లో ప్రారంభమైంది. అది వ్యతిరేకత నుంచి సానుకూలత వైపు, అనుకూలత వైపు దాని ప్రయాణం కొనసాగుతున్నది, కొనసాగేందుకు అవకాశం ఉన్నది. ఎటొచ్చి మళ్ళీ చెప్తున్నా నేను, కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటే ఆ పార్టీకి డోకా లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మునుపటి కంటే విమర్శ చేయడంలో, ఎదురుదాడి చేయడంలో వెనకబడిపోయింది. వారి దగ్గర కేసీఆర్ వేసిన సవాళ్లకు సమాధానం లేదు. ఎందుకంటే యూరియా కోసం లైన్లో నిలబడిన మాట వాస్తవము, అంతకుముందుకు లేదు. నిన్న మన కాంగ్రెస్ ఆయనలో వచ్చిన మాట వాస్తవం, అది కళ్ళకు కనబడింది. రైతు భరోసా అన్నారు, పెన్షన్ మొత్తం ఇవ్వలేదు, అది కళ్ళకు కనబడింది. ఈ 2 ఏళ్ల కాలంలో వారు చేసిన ప్రాజెక్ట్ ఏమిటి అని చెప్పడానికి, ఫలానా చెప్పడానికి ఏమీ లేదు. ప్రజలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించే ఏ కార్యక్రమము, సన్నబియ్యం ఒకటి మాత్రమే ప్రజలపైన ప్రత్యక్ష ప్రభావం చూపించింది, ఉచిత బస్సు ప్రయాణం. అందులో అనుకూలత ఉన్నది, కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ అనుకూలతను ఎక్కువ ఉంది. అందులో ఈ 2 మినహాయిస్తే హైడ్రా తీసుకున్నా సరే మొత్తం రాష్ట్ర ప్రజానీకం పైన దాని ప్రభావం లేదు. రైతాంగం యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది, అది వ్యతిరేక ప్రభావం చూపించింది. రైతు భరోసా అన్నారు, అదే వ్యతిరేక ప్రభావాన్ని చూపించింది. అనుకూలత ఎక్కడున్నది? గత ప్రభుత్వాన్ని విమర్శించడం వలన, ఈ ప్రభుత్వ లోపాల కంటే కూడా గత ప్రభుత్వ లోపాలు హైలైట్ కావడం వలన వీరి గురించి ప్రజలు ఆలోచించలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు దాటిపోయింది, 6 గ్యారెంటీల అమలు ఏమైందని ప్రశ్న సహజంగానే వస్తుంది. ఆ ప్రశ్నను కొనసాగించి తమ భవిష్యత్తును అధికార పీఠం వైపు నడిపించే అవకాశం ఇవాళ బీఆర్ఎస్కి వచ్చింది. అది కేసీఆర్ చేతిలోనే ఉన్నది. ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటే ఓ రకంగా, ఆయన మాటలు చెప్పాలంటే ఇవాళ నుంచి ఓ రకంగా, రేపటి నుంచి మరో రకంగా ఉన్నారు. కాబట్టి మరి ఇవాళ వచ్చింది కాబట్టి ఈ రావడాన్ని కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్కు ఇబ్బంది ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.